సమావేశానికి ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ నూజివీడు పట్టణంలో స్నేహ రైట్స్ అనే సంస్థ చాలా కాలంగా నడుపుతూ ఉన్నారు. అది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే వారి యొక్క మంచి చెడు బాధ్యతలు తీసుకుని వారికి అన్ని సౌకర్యాలు కల్పించి తిండి బట్ట విద్య కల్పించే సంస్థగా గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ నూజివీడు నియోజకవర్గంలో ముఖ్యంగా నూజివీడు పట్టణంలో అనుకుంటూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఏదైనా ఎవరైనా ఇళ్లలో శుభకార్యాలు జరుపుకున్నా లేకపోతే ఏదైనా వేడుకలు జరుపుకున్నా కూడా ఆ యొక్క స్నేహ రైట్స్ సంస్థకు వెళ్ళి అక్కడ అనాథమైన పిల్లలకు వారికి భోజనాల ఏర్పాట్లు కానీ అట్లాగే పళ్ళు కానీ అట్లాగే రకరకాల ఎవరికి తోచిందే వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఈ యొక్క స్నేహ రైట్స్ అనే సంస్థలో ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో అది సెంట్రల్ గవర్నమెంట్ చిల్డ్రన్ వెల్ఫేర్ నిధులతో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐసిడిఎస్ నిధులు ఇట్లా రకరకాల సంస్థల నిధుల సహకారంతో ఆ యొక్క స్నేహ రైట్స్ సంస్థల ద్వారా ఈ అనాథ పిల్లలకు అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఉన్నారు. దీనిని ఎటువంటి రాజకీయ ప్రచారాలు కానీ లేకపోతే ఇంకొక విధమైన బయటకైనా వాళ్ళు పంపకూడదు తీసుకురాకూడదు అనే నిబంధన ఉంది. గతంలో కూడా దీని గురించి చట్టం కూడా చేశారనేది తెలిసింది. కానీ ఇవాళ ఈ ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరికి అనాథ పిల్లలను కూడా వదిలే పరిస్థితి లేకుండా అనాథ పిల్లలను తీసుకుని వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అనే నినాదాలు చేయించారు. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధం. దీని మీద ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఫోటోలు తీసుకోవటం వారి యొక్క స్టేట్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీని మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి నీచ రాజకీయాలకి పాల్పడటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాక వారి యొక్క అభ్యర్థులు వారి యొక్క మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడి మళ్ళా ఇంకోసారి అధికారంలోకి రావటం కోసం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఆఖరికి ఇటువంటి అనాథ బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ రాజకీయాలకు వాడుకునేంత నీచమైన స్థితికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోవటం సిగ్గు చేయడం అని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నా నమస్కారం. ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే నిన్న పాతరాచార్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఇక్కడ స్నేహ రైట్స్ అనే ఒక సంస్థ ఉంది. అనాథ పిల్లల్ని చూసుకునే సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థలో నా పిల్లలందరినీ ఈ ఎన్నికల విధులకి విరుద్ధంగా ఈ పిల్లలందరినీ తీసుకొని స్నేహ రైట్స్ నడిపే నగేష్ ఆయన వైఎస్ఆర్సీపీకి పార్టీ కార్యక్రమాలకి అనాథ పిల్లలను తీసుకొని వెళ్తాం తీవ్రంగా ఖండిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. దీన్ని ఎన్నికల సంఘం అధ్యక్షులు అందరూ కలిసి దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నాం. నూజివీడు టౌన్లో 32 వార్డులు ఉంటే 32 వార్డుల్లో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళ స్టిక్కర్లు తెలుగుదేశానికి సంబంధించిన బ్యానర్లు కానీ స్టిక్కర్లు కానీ ఐఏపీ గారు చాలా వార్డులో వైసీపీ వైఎస్ఆర్సీపీ తీయలేదు. అవి ఇంకా అట్లానే ఉన్నాయి. ఆయన చూడాలనుకున్న వాటిలో తిరిగితే చాలా చోట్ల కనిపిస్తాయి. ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పేది ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున
ఒక పార్టీకి కొమ్ము కాసి ఒక పార్టీకి కార్యకర్తలా పనిచేయకుండా జనానికి సంబంధించి జనం మనిషిలాగా ఆయన నిర్వహణ నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మొన్న శుక్రవారం సాయంత్రం రావిచర్ల గ్రామంలో స్నేహ రైట్స్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిన దాని మీద అన్ని పత్రికల్లో అందరూ కూడా బయటికి రావడం వివిధ మార్గాల్లో రావడం జరిగింది. ఇది ఎంత నీచమైన చర్య అంటే చివరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనాథాశ్రయాల్లో ఉన్న పిల్లలను కూడా ఇంత నీచంగా వార్డుల్లో తిప్పుతున్నారంటే దాన్ని నిర్వహించే వాళ్ళు ఎంత దిగజారిన స్థాయికి వెళ్ళారో ఇవాళ అర్థమవుతుంది. దీని మీద ఎన్నికల సంఘానికి మా నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పునరావృతం కాకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. మొన్న శుక్రవారం నాడు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడు పట్టణంలో గల స్నేహ రైట్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతమంది అనాథ పిల్లలు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళలో చూసినట్లయితే కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా పేరెంట్స్ లేనటువంటి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. అయితే పేరెంట్స్ లేరు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి పిల్లలు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో నూజివీడు పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి వేడుకల్లో భాగంగా వాళ్ళకు కూడా మన పిల్లలను భావించి వాళ్ళకు కూడా ఏంటంటే ఆహార పదార్థాలు పంపించడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళ యొక్క సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం కాకుండా వాళ్ళ రాజకీయాల్లో కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. మొన్న జరిగినటువంటి శుక్రవారం జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ స్నేహ రైట్స్ యాజమాన్యం అనేది చూసినట్లయితే మరి ఆ పిల్లలకి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మరి రావిచర్ల గ్రామంలో వాళ్ళకి వైసీపీ కండవాలు కప్పి మరి వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం అనేది మంచి పని కాదు అని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకి ఈ రాజకీయ ఈ శాలువాలు కప్పి కండవాలు కప్పి మరి ఇంటింటి ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మరి వాళ్ళకి ప్రమాదవశాత్తు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? అసలే వాళ్ళు అనాథ పిల్లలు, మరి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉన్నారు. ప్రమాదవశాత్తు రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాము, కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మరి అనాథ పిల్లలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనేది ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాము. మరి అంతేకాకుండా మరి ఈ నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా ఎలాంటి రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదు. అనాథ పిల్లలు అంటే మరి అందరూ కూడా జారిపడేటువంటి ఉద్దేశం అనేది ఉంటుంది. మరొకసారి మనం ఈ వైసీపీ అనేది ఇట్లాంటి నీచ రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదేమో. ఒకసారి వైసీపీ నాయకులే మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాకుండా మరి స్నేహ రైట్స్లో మరి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, మరి వాళ్ళకి ఏమి ఆహార పదార్థాలు మరి పెడుతున్నారు మరి అనేటువంటి దాని మీద కూడా మున్సిపల్ కమిషనర్లు కూడా ఒకసారి పరిశీలనలో తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరి దీని మీద మేము ఇంతటితోనే కాదు, దీన్ని ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకెళ్ళి మరి ఆ పిల్లలకి అవసరమైతే ఉన్నటువంటి నూజివీడులో చూసినట్లయితే కొన్ని అక్కడ ఉన్నటువంటి స్నేహ రైట్స్లో ఉన్నటువంటి పిల్లలు కొన్ని స్కూల్స్లోనూ కాలేజీలో చదువుతూ ఉన్నారు. వాళ్ళకి కాలేజీల్లో పై తరగతులు చదవడానికి ప్రోత్సహించాలి తప్ప ఈ రాజకీయాల్లో ప్రోత్సహించడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకువెళ్ళి దీని యొక్క ఈ సంస్థ యొక్క నిజస్వరూపం ఏంటో బయటపెట్టేంత కూడా మా యొక్క పోరాటం ఆగదని ఈ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి తెలియజేస్తున్నాం.